కాకినాడ జిల్లా తుని ఇన్సిడెంట్ సంచలనంగా మారింది. మైనర్ బాలికతో వృద్ధుడి వీడియో వైరల్ అయిన 24 గంటల్లోనే ఆ వృద్ధుడిని తుని చెరువులో నుంచి శవంలాగా బయటికి తీసుకొని వచ్చారు. నిందితుడు తాటిక నారాయణరావు అవమానం భరించలేక చెరువులో దూకి చనిపోయాడు అని చెప్పి పోలీసులు అంటుంటే, కాదు అతన్ని పోలీసులే చంపేశారు అని చెప్పి అతని నిందితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాలిక మీద అత్యాచారానికి పాల్పడి చనిపోయిన ఆ నిందితుడు తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో, మాజీ కౌన్సిలర్ కావడంతో ఈ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ ఇష్యూని పొలిటికల్గా చూడడం అసలు కరెక్టేనా? ఎంతవరకు కరెక్టు? నిజంగానే పొలిటికల్ యాంగిల్ ఈ ఇష్యూలో ఉందా? ఎందుకు ఆ కోణాన్ని మనం మాట్లాడుకోవాలి అనేది తర్వాత మనము డిస్కస్ చేద్దాము. ముందుగా అసలు తునిలో ఏం జరిగింది ఎగ్జాక్ట్లీ అనేది నేను అక్కడ గ్రౌండ్లో ఉండే వాళ్ళతో మాట్లాడాను. సో నేను తెలుసుకున్నవి ఈ వీడియో రూపంలో మీకు చెప్తాను. అక్టోబర్ 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు తునిలో మైనర్ బాలిక చదివే గురుకుల పాఠశాల నుంచి నిందితుడు తాటిక నారాయణరావు పాపను బయటికి తీసుకుని వచ్చాడు. పాప చదివేది రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల, గవర్నమెంట్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల. తల్లిదండ్రులు కానీ గార్డియన్ కానీ వీళ్ళు తప్పితే ఇతరులు ఎవరు కూడా పిల్లల్ని బయటికి తీసుకొని రాకూడదు. గురుకులంలో ఉండే వార్డెన్స్ బయటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల్ని పంపకూడదు. పేరెంట్స్ కన్సర్న్ లెటర్తోనే పంపాలి. కానీ ఈ 62 ఏళ్ల నారాయణరావు, నేను పాపకు తాతనవుతాను, నాతో పంపించవచ్చు మీరు అని చెప్పి ఆమెను హాస్పిటల్లో చూపించాలి అని చెప్పి అతను తీసుకొని వచ్చాడు. ఆ పాప కూడా మా తాతయ్య ఇతను అని చెప్పి అప్పుడు చెప్పిందని 62 ఏళ్ల ఈ నారాయణరావు, నేను పాపకు తాతనవుతాను, ఆమెను హాస్పిటల్లో చూపించాలి అని చెప్పి వాళ్ళకి చెప్పాడు. ఆ పాప కూడా ఇతను మా తాతయ్య అని చెప్పి చెప్పడంతో మేము పంపించాము అని చెప్పి అక్కడ ఉండే వార్డెన్స్ చెప్తున్నారు. లెటర్ కూడా అదే చెప్తోంది. పాప స్వయంగా రాసిచ్చిన లెటర్ కూడా బయటకు వచ్చింది, అది సర్క్యులేట్ అవుతుంది. సో హాస్పిటల్కి వెళ్ళడానికి పర్మిషన్ కావాలి అని చెప్పి పాప రాసింది. అందులో ఈ నిందితుడు నారాయణరావు సైన్ కూడా పెట్టాడు. గురుకుల వార్డెన్ ఇతనితో పంపడం వెనుక ఇంకొక రీజన్ కూడా ఉంది. అదేంటంటే ఇది ఫస్ట్ టైం కాదు అతను పాపను బయటికి తీసుకురావడం. అప్పటికది 3వ 4వ గతంలో 3 సార్లు ఇతను బయటికి తీసుకొని వచ్చాడు పాపను అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. సో పదే ఇతను అక్కడికి రావడము, పాపను బయటికి తీసుకెళ్లడము అనేది జరుగుతూ ఉండడం వల్ల, పాప కూడా మా తాతయ్య అని చెప్పి చెప్పడం వల్ల వాళ్ళు నమ్మి పేరెంట్స్కి కానీ లేకపోతే ఆమెకు సంబంధించిన వ్యక్తులకు కానీ ఫోన్ చేసి అడగకుండానే బాలిక మా తాతయ్య అని చెప్పిన వ్యక్తితో ఆమెను పంపేశారు. సో అలా ఎప్పట్లాగే అక్టోబర్ 21వ తేదీన పాపను గురుకుల స్కూల్ నుంచి బయటికి తీసుకొని వచ్చిన ఈ నారాయణరావు స్కూటీ మీద ఆమెను తునికి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే హంసవరం దగ్గర ఒక సపోటా తోటలోకి తీసుకెళ్ళాడు. అట్లా తీసుకెళ్లడం గమనించిన ఒక స్థానికుడు పాప బట్టలు మార్చుకుంటూ ఉండడం చూసి ఒక వీడియో రికార్డ్ చేశాడు. అదే ఇప్పుడు విపరీతంగా మనం అందరం చూసిన వైరల్ వీడియో. సో ఆ వీడియోలో అతను గట్టిగా ప్రశ్నించడం కూడా మనకు కనిపిస్తుంది. ఎవరు అసలు, ఎందుకు ఇంత చిన్న పాపను తీసుకొని వచ్చావు, బుజ్జి అని చెప్పి మాట్లాడుతుంటాడు అతను. సో ఈ నారాయణరావు ఆ వీడియో తీస్తున్న యువకుని గట్టిగా దబాయించాడు. ముందుగా నేను ఎవరో తెలుసా నీకు, నేను మున్సిపాలిటీ కౌన్సిలర్ని అని చెప్పాడు. ఆ తర్వాత మేము ఎస్సీలు అని చెప్పి కులాన్ని కూడా వాడడానికి, కులం వాడి బెదిరించడానికి కూడా ట్రై చేశాడు. కానీ ఆ వ్యక్తి వదిలిపెట్టకుండా గట్టిగా అడగడంతో బాలికను అక్కడి నుంచి బైక్ మీద ఎక్కించుకొని తిరిగి వెళ్ళిపోయాడు. బాలిక ఆ తర్వాత తన గురుకుల స్కూల్లోకి వెళ్ళిపోయింది. సో ఈ ఇన్సిడెంట్ జరిగిన ఆ వీడియో రికార్డ్ అయిన కొన్ని గంటల్లోనే అది తుని మొత్తం విపరీతంగా వైరల్ అయింది. ఆ వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు బాలిక బంధువులు ఆ నారాయణరావు మీద బాగా దాడి చేసి కొట్టారు. అప్పుడు పోలీసులు వచ్చి అతన్ని బండి మీద ఎక్కించుకొని వెళ్తున్న ఇంకొక వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది. సో అక్టోబర్ 22వ తేదీ ఉదయము ఈ ఇన్సిడెంట్ మీద బాలిక తరఫు వాళ్ళు వెళ్ళి కేసు పెట్టడంతో ఈ నారాయణరావును పోలీసులు అరెస్ట్ చేశారు. అదే టైంలో ఈ ఇష్యూ తుని దాటి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది అక్టోబర్ 21 మధ్యాహ్నం జరిగింది. ఇది తునిలో వైరల్ అయింది 21నే, కానీ మొత్తం 2 రాష్ట్రాల్లోనూ వైరల్ అయింది మాత్రము అక్టోబర్ 22వ తేదీ సాయంత్రానికి విపరీతంగా వైరల్ అయ్యి దీని మీద విమర్శలు కూడా పెద్ద ఎత్తున రావడం మొదలయ్యాయి. అందుకు కారణము ఈ నారాయణరావు తెలుగుదేశం పార్టీ వ్యక్తి కావడం. మాజీ కౌన్సిలర్గా ఇతను పనిచేశాడు. తెలుగుదేశం పార్టీలో ఇతను పనిచేయడము, ఇతను తెలుగుదేశం పార్టీ కండువాలతో అనేక కార్యక్రమాల్లో ఇతను పాల్గొన్న ఫోటోలన్నీ కూడా బయటకు వచ్చాయి. దాంతో ఈ ఇన్సిడెంట్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలోనే మొదలయ్యాయి. ఎందుకంటే కొద్ది రోజుల ముందే సీఎం చంద్రబాబు నాయుడు ఒక సభలో మాట్లాడుతూ అత్యాచార అఘాయిత్య ఘటనల మీద స్పందిస్తూ ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు చేస్తే అదే వాళ్లకు చివరి రోజు అని చెప్పి అన్నారు. లా అండ్ ఆర్డర్ కంటే ఏది ముఖ్యం కాదు. ఆడబిడ్డల అఘాయిత్యంగా చేస్తే
ఎంతటి వాడైనా సరే ఒకవేళ తాగిన మైకంలో చేసినా లేకపోతే పోలీసులు ఏం చేయరనే అహంభావంతో చేసినా అదే చివరి రోజు వాళ్ళకి కావాల్సిన అవసరం ఉంది. సో ఈ వైరల్ వీడియోకి చంద్రబాబు నాయుడు కామెంట్స్ ఈ రెండు పక్కపక్కన పెట్టి కూడా వైరల్ చేయడం అనేది మొదలుపెట్టారు. సో ఈ రకంగా తెలుగుదేశం పార్టీ మీద అధికార తెలుగుదేశం పార్టీ మీద అండ్ అధికార జనసేన మీద కూడా ఈ ఇన్సిడెంట్ అనేది విపరీతంగా ఒత్తిడి పెంచింది. సో ఒక ప్రెషర్ అనేది బిల్డ్ చేసింది. ఇట్లా తెలుగుదేశం పార్టీ లీడరు ఇలా ఎలా చేస్తారు అని చెప్పి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్లో స్పందిస్తూ ఈ ఘటనతో షాక్కి గురయ్యాను, నిందితుడి మీద పోక్సో కేసు నమోదైంది, అతను అరెస్ట్ అయ్యాడు, ఇలాంటి ఘటనలకు పాల్పడేవాడు ఎవరైనా సరే ఉక్కుపాదంతో అణిచేస్తామని చెప్పి ఇలా రియాక్ట్ అయ్యారు. అలాగే అక్టోబర్ 22వ తేదీ ఆ గురుకుల పాఠశాల ముందు మహిళా సంఘాలు, స్థానికులు, రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఆందోళనకు దిగారు. ఈ నారాయణరావుకు బాలికకు ఏ సంబంధము లేదు, అలాంటి వ్యక్తితో పాపను 3 సార్లు ఎలా పంపిస్తారు, మాకెందుకు చెప్పలేదు ఈ విషయము అని చెప్పి బాలిక నానమ్మ ఇలా చాలా ఆవేదనగా క్వశ్చన్ చేస్తున్న వీడియో కూడా మనం చూడొచ్చు. అప్పుడన్నా ఇప్పుడు ఫోన్ చేయాలి కదండి బాబు, నాకు ఫోన్ చేయలేదండి. అలా 2 ట్రిప్పులు చేసాడంటండి. 2 ట్రిప్పులు చేసినప్పుడు అన్న 2 ట్రిప్పులు అన్న అమ్మాయి ఇలాగ అంటున్నాడు, ఫలానా అతను ఇలాగ తాత అంట. ఆ తాత ఏ తాత చూసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇన్సిడెంట్ తీవ్ర సంచలనంగా మారిన క్రమంలో అక్టోబర్ 22వ తేదీ రాత్రి 10 గంటలకు 4 పోలీసులు నిందితుడు నారాయణరావు ఇంటికెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నామని చెప్పి వాళ్ళ కుమారుడి దగ్గర కన్సర్న్ సంతకాలు పెట్టించుకున్నారు. ఇక్కడ పోలీసులు చెప్తున్న దాని ప్రకారము రాత్రి 10 గంటల తర్వాత మెజిస్ట్రేట్ దగ్గరికి ఈ నారాయణరావును తీసుకెళ్తున్న టైంలో తునిలో ఉండే కోమటి చెరువు దగ్గర, అంటే తుని పోలీస్ స్టేషన్ నుంచి ఈ కోమటి చెరువు అనేది ఎగ్జాక్ట్లీ 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. పోలీస్ స్టేషన్ నుంచి అతన్ని 1.5 కిలోమీటర్కి అవతలకి తీసుకెళ్ళిన తర్వాత ఆ కోమటి చెరువు దగ్గరికి రాగానే అతను నేను వాష్రూమ్కి వెళ్తాను అని చెప్పి అడిగాడు. అప్పుడు మేము వెహికల్ ఆపాము. అప్పుడు 2 కానిస్టేబుల్స్ కూడా అక్కడ ఉన్నారు. అయినా సరే అతను పరిగెట్టుకుంటూ వెళ్ళి చెరువులో దూకేశాడు. ఉదయం వెతికితే అతని బాడీ దొరికింది అని చెప్పి పెద్దాపురం డిఎస్పీ శ్రీహర్ రాజు మీడియాతో చెప్పారు. సో ఒకసారి వినండి ఆయన ఇంకా ఏం చెప్పారు. దారిలో కోమటి చెరువు దగ్గర, ఈ సాయి వేదిక దగ్గరలో కోమటి చెరువు దగ్గర నేచర్ కాల్స్కి వెళ్లాల్సి ఉందని అతను రిక్వెస్ట్ చేస్తే ఎస్కార్ట్ వాళ్ళు జీప్ ఆపారు. ఆపి అతను లాబరేటరీ కూర్చున్నాడు. అయితే ఈ లోపల గట్టిగా వర్షం పడుతుండడం వల్ల వీళ్ళు కానిస్టేబుల్స్ కొద్దిగా దూరంగా వెళ్ళి చెట్టు కింద నిల్చున్నారు. ఈ లోపల వాల్ ఆఫ్ షడన్ అతను పరిగెత్తుకుంటా వెళ్ళి చెరువులో దూకినట్టుగా చెప్తున్నారు వాళ్ళు. వీళ్ళు కూడా ఇమీడియట్గా చెరువులో దూకి రెస్క్యూ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ చెరువు బాగా లోతుగా ఉండడం, పెద్దగా ఉండడం వల్ల అతను ట్రేస్ కాలేదు. చేసిన పనికి పశ్చాత్తాపడో లేకపోతే యాక్సిడెంటల్గానో ఈ నారాయణరావు చనిపోయాడు అనేది పోలీసుల వర్షన్. అయితే ఇతని కుటుంబ సభ్యులు మాత్రము పోలీసులనే అనుమానిస్తున్నారు. మా దగ్గర నైట్ వచ్చి సంతకాలు పెట్టించుకున్న పోలీసులు నైట్ అతను పారిపోయిన తర్వాత చెరువులో దూకేసిన తర్వాత ఆ విషయాన్ని మాకెందుకు చెప్పలేదు, పొద్దున్న 7 గంటల తర్వాత మాత్రమే మాకు చెప్పారు. సో ఈ మధ్యలో మాకు చెప్పకుండా దాచిపెట్టారు అంటే ఏదో జరిగింది అని చెప్పి వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నైట్ 10:30 టైంకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి నేను పెడితే కానీ వెళ్ళమని చెప్పి కూర్చున్నారు. 4 వచ్చారు. ఇంకేం చేస్తామండి, పెట్టాం, సంతకం పెట్టాం. చూసాడు కాదు, టౌన్లో తీసుకెళ్లారు. టౌన్లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా కెమెరాస్ ఉంటాయి. ప్రతి దగ్గర ఆయన స్టేషన్ వరకు కూడా కెమెరాస్ ఉంటాయి. స్టేషన్ దగ్గర కూడా కెమెరా ఉంటుంది. వాళ్ళ అనుమానాలకు ప్రధానమైన కారణము ఈ పొలిటికల్ అట్మాస్ఫియర్. ఈ ఇన్సిడెంట్ చుట్టూ బిల్డ్ అయిన ఒక పొలిటికల్ అట్మాస్ఫియర్. అతను టీడీపీ వ్యక్తి కావడము, టీడీపీ వ్యక్తులు ఇలా చేస్తున్నారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ ఇష్యూని టార్గెట్ చేస్తూ విపరీతంగా విమర్శలు చేస్తూ ఉండడము, హోంమంత్రిని, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని, సీఎం చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తూ అనేక మంది స్పందనలు, వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. సో ఇలా బిల్డ్ అయిన పొలిటికల్ అట్మాస్ఫియర్ నేపథ్యంలో ఈ నారాయణరావు చెరువులో దూకి చనిపోయాడు అని చెప్తున్న దాన్ని కుటుంబ సభ్యులు నమ్మట్లేదు. అక్టోబర్ 22వ తేదీ రాత్రి పోలీస్ స్టేషన్ నుంచి కోమటి చెరువుకు తీసుకెళ్లిన క్రమంలో ఏం జరిగిందో సీసీటీవీ బయట పెట్టాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనం గమనించాల్సింది ఏంటంటే కుటుంబ సభ్యులు ఎవరూ కూడా అతను చేసిన పనిని చేయలేదు అని చెప్పట్లేదు, అతన్ని సమర్థించట్లేదు. అతని చావుకు సంబంధించి మాత్రమే వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అతను నిజంగా చనిపోయాడా లేకపోతే చంపివేయబడ్డా, ఈ విషయంలో క్లారిటీ కావాలి అని మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. నారాయణరావు కావాలని దూకేశాడా లేదా కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నట్లు ఇంకేమైనా జరిగిందా అనేది ప్రస్తుతానికైతే నాకు తెలిసినంత వరకు బయటకు వచ్చే అవకాశం లేదు.
సమాజం కూడా అతను చేసిన నికృష్ట పనికి తగిన శాస్తి జరిగింది అని అనుకుంటారు. కాబట్టి నిజంగా అక్కడ ఏం జరిగినా కూడా అతనికి జరిగింది మంచిదే, ఇలాగే జరగాలి ఇట్లాంటి వాళ్ళకి అని అనుకుంటారు. కాబట్టి పొలిటికల్గా కూడా ఇది ఒక్క రోజుతో ముగిసిపోయే ఇష్యూగా మారిపోయింది సడన్గా. అయితే ఇక్కడ బాలిక వైపు నుంచి కొన్ని విషయాలు ఖచ్చితంగా చెప్పాలి. నేను గ్రౌండ్లో ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, ఈ నారాయణరావు బాధిత మైనర్ బాలిక తునిలో ఒకే ఏరియాకి చెందిన వాళ్ళు, ఇద్దరు కూడా ఎస్సీలే. మైనర్ బాలికకు తల్లి తండ్రి ఎవరూ లేరు, నానమ్మ తాత ఉన్నారు, వాళ్ళ దగ్గరే ఆమె ఉంటుంది. తాతకు 2 కాళ్ళు లేవు, చేతులు పనిచేయవు. దీంతో ఆ తాతని ఒక బండి మీద తిప్పుతూ వాళ్ళ నానమ్మ భిక్షాటన చేస్తూ ఆ వచ్చే డబ్బులతో వాళ్ళు బతుకుతున్నారు. ఈ క్రమంలోనే బాలికను బాగా చదువుకోవాలి అని చెప్పి గురుకుల స్కూల్లో వేశారు. సెప్టెంబర్లో ఆమె హెల్త్ బాగాలేదు అని చెప్పి ఇంటికి వచ్చి కొద్ది రోజులు ఉండి వెళ్ళింది. అలా ఇంటికి వచ్చినప్పుడే ఈ నారాయణరావు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు, ఇంటి దగ్గర కూడా ఇబ్బంది పెట్టాడు అనే విషయము తెలిసింది. వైరల్ వీడియో చూసిన చాలామంది ఈ మైనర్ బాలికను తప్పుపడుతున్నారు. వాళ్ళు కానీ లేకపోతే మనమంతా కానీ ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్న వాళ్ళంతా కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మైనర్ పిల్లల మీద వాళ్ళ ఇష్టంతో అఘాయిత్యాలు జరిగినా కూడా అది జరిగింది ఒక క్రైమ్గానే మనం చూడాలి. మైనర్ పాప మీదైనా మైనర్ బాబు మీదైనా ఎలాంటి క్రైమ్ జరిగినా కూడా వాళ్ళ కన్సర్న్తో జరిగింది అని చెప్పి వాళ్ళు చెప్పినా కూడా అది చట్టం దృష్టిలో అది చాలా తీవ్రమైన నేరం. ఎందుకంటే మైనర్ అంటేనే సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోలేని పిల్లలు అని అర్థం. సో అలాంటి పిల్లలకు మాయమాటలు చెప్పో, డబ్బాష చూపించో, భయపెట్టో, ఒత్తిడి చేసో ఇంకేదైనా కూడా చేయొచ్చు. కాబట్టి ఇది కంప్లీట్లీ ఎక్స్‌ప్లాయిటేషన్, ఇది ఖచ్చితమైన నేరం. పాప ఒప్పుకొని పాప అంగీకారంతో అక్కడికి అతనితో పాటు వెళ్ళినా కూడా ఆ పాప ఎక్స్‌ప్లాయిట్ చేయబడింది, ఆ పాప మీద జరిగింది క్రైము, ఆ పాప ఇక్కడ బాధితురాలు, అతను నేరం చేసిన వ్యక్తి. పిల్లలు భయపడో బెదిరిపోయో మోసగాళ్ళ దుర్మార్గాల్ని ఎదిరించలేని నిస్సహాయ స్థితిలోనో వాళ్ళు చెప్పినట్లు చేస్తే, వాళ్ళకి లొంగిపోయి వాళ్ళ మీద ఉన్న భయంతో వాళ్ళు చెప్పినట్లే నడుచుకుంటే అది వాళ్ళ తప్పు ఎలా అవుతుంది? వాళ్ళని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని కదా మనం ఆలోచించాల్సింది. ఈ మైనర్ బాలిక కూడా మా తాతయ్య అని చెప్పి అతనితో పాటు బయటికి వెళ్ళడాన్ని మనం అలాగే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ పాప కుటుంబం అనేది అత్యంత వల్నరబుల్ కండిషన్లో ఉన్న ఫ్యామిలీ. తల్లిదండ్రులు లేరు చిన్నప్పటి నుంచి. నానమ్మ తాత అయినా ఇంట్లో ఉండి ఈ అమ్మాయిని చూసుకునే వాళ్ళ అంటే అలా కూడా కాదు. ఒక్కరోజు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఇల్లు గడవదు. బయటికి వెళ్ళి వాళ్ళకి తోచిన పద్ధతిలో వాళ్ళు సంపాదించి తినాల్సిన అత్యంత పేదరికంలో వాళ్ళు ఉన్నారు. చుట్టూ ఉండే రకరకాల ప్రభావాలు కూడా ఇలాంటి వల్నరబుల్ పిల్లల మీద ఖచ్చితంగా ఉంటాయి. వాటన్నిటి మధ్య ఇలాంటి కామాంధులు బెదిరించో మాయమాటలు చెప్పో బయటికి తీసుకెళ్తే అది ఆ బాలిక తప్పు అనేలాగా చూడడం అనేది చాలా పెద్ద నేరం. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా అని చెప్పి ఇంకా ఆ పాప జీవితం ముగిసిపోయినట్లేనా? ఎందుకంటే ఆ పాప నానమ్మ మాట్లాడుతూ ఇంకా ఈ బిడ్డని ఎవరు ముట్టుకుంటారు అనేలాగా ఏడుస్తూ చెప్పారు. పోలీసులకి ఏం చేస్తున్నాం, మాకు న్యాయం చేయమంటున్నాండి. ఆ బిడ్డకి మాత్రం మాకు అనాకాశం వద్దండి, ఒక ఆయన వద్దండి, దమిడి వద్దండి, మా బిడ్డకు న్యాయం చేస్తే చాలండి. ఇప్పుడు ఆ బిడ్డని ఎవరు కూడా ముట్టుకోరు. మేము చేసుకుంటామని రారండి. అందు గురించిగా మా బిడ్డకు దారి చేపిస్తే చాలండి. ఇప్పటికైనా ఆడపిల్లల్ని వాళ్ళ శరీరం కోణంలో చూడడం మానుకోవాలి. శరీరానికి చిన్న గాయం అయితే ఇంక ఈ బాడీ వేస్ట్ అని అనుకుంటామా? ఇక్కడ మైనర్ బాలిక, ఆ పాపకు తెలిసి తెలియని వయసులో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇంకా ఆ పాప జీవితం ఇంకా ముగిసిపోయినట్టేనా? అట్లా ఎందుకు ఆలోచించాలి? ఇక్కడ ఈ పాప తప్పు ఏంటి? ఒక సేఫ్ కండిషన్లో, ఒక సేఫ్ అట్మాస్ఫియర్లో ఆ అమ్మాయి ఉండుంటే, ఒక మంచి పేరెంటింగ్లో ఆ అమ్మాయి ఉండుంటే, లేకపోతే ఒక మంచి అట్మాస్ఫియర్లో ఉండుంటే అసలు ఈ ఇన్సిడెంట్ జరిగేదేనా? ఇక్కడ ఈ ఇన్సిడెంట్కి తావిచ్చిన పరిస్థితుల్ని కదా మనం క్వశ్చన్ చేయాలి. ముఖ్యంగా సిగ్గుపడాల్సింది తప్పు చేసిన వాళ్ళు కానీ బాధితులు కాదు. ఈ స్పృహ పాపకో ఆమె కుటుంబ సభ్యులకో కాదు, చుట్టూ ఉండే సొసైటీలో ముందు పెరగాలి. అలాగని ఈ ఇన్సిడెంట్లో పొలిటికల్ కోణం ఏమీ లేదా అంటే ఇక్కడ నేను టీడీపీ కార్యకర్త కాబట్టి అని నేను చెప్పట్లేదు. ఈ ప్లేస్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఉన్నా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అలా ఉండరు అని కూడా మనం చెప్పలేము. సో ఇక్కడ చూడాల్సింది పార్టీని కాదు, ఒక మైండ్ సెట్ని చూడాలి. ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఆ కింది స్థాయి వాళ్ళకి నాది ఏమైనా నడుస్తుంది, నేను ఏమైనా చేయగలను, ఇదంతా నాదే అనేలాగా ఉంది అంటే ఈ మైండ్ సెట్ ఊరికే రాదు, పైన నుంచి వస్తూ ఉంటుంది. సో ఈ మైండ్ సెట్ ఇట్లాంటి క్రైమ్స్కి పురుగల్పేలాగా చేస్తుంది, ఇట్లాంటి క్రైమ్స్ని ఇన్స్టిగేట్ చేస్తుంది. ఇక్కడ జరిగింది కూడా అదే. అందుకే అతను ఆ వైరల్ వీడియోలో మనం చూస్తే క్వశ్చన్ చేయగానే నేను మున్సిపల్
కౌన్సిలర్ని అని అన్నాడు. అతను నిజానికి మాజీ కౌన్సిలర్ అయినా సరే అతను అదే భ్రమలో నా పార్టీ అధికారంలో ఉంది, నేను మాజీ అయినా నాదే పవరు అనే ఫీలింగ్లో అతను ఉన్నాడు. అయినా సరే అతను వీడియో రికార్డ్ చేసేసరికి నేను ఎస్సీని అని కూడా అన్నాడు. ఇది అంటే అధికారాన్ని బలహీనుల మీద తన బలాన్ని ప్రదర్శించడం. ఆ కోణంలో నుంచే ఇలాంటి ఇన్సిడెంట్స్ని మనం చూడాలి. ఇంతకు మించి ఈ ఇన్సిడెంట్ని ఒక రాజకీయ కోణంలో చూడడం అనేది యాక్సెప్టబుల్ కాదు, అది దుర్మార్గం. ఈ ఇన్సిడెంట్లో అధికార ప్రతిపక్షాలు రాజకీయం చేయడం కాదు ఇప్పుడు చేయాల్సింది. పాపని ట్రోమా నుంచి బయటికి తీసుకొని వచ్చేలాగా ఆ ఏరియా నుంచి ఆమెను ఇంకొక సేఫ్ గురుకులానికో ఇంకొక సేఫ్ ప్లేస్కో షిఫ్ట్ చేసి ఆమె కాన్సన్ట్రేట్ చేసి చదువుకునేలాగా ఇప్పుడు వెంటనే చేయాలి. ఆమెతో పాటు ఆమె కుటుంబం, ఎందుకంటే ఒక అమ్మాయికి ఏమైనా జరిగితే ఫస్ట్ ఆమె కుటుంబాన్ని అంతా కూడా ఏదో వెలివేసినట్లు, వాళ్ళ తప్పైనట్టు వాళ్ళని గుచ్చి గుచ్చి పొడుస్తారు చుట్టూ ఉండేవాళ్ళు. అట్లాంటి కండిషన్లోకి ఆమె ఫ్యామిలీ వెళ్లకుండా చూసుకోగలగాలి. వాళ్ళ నానమ్మకు తాతకు ఆర్థికంగా సహాయం చేసి వాళ్ళని వల్నరబుల్ కండిషన్లో నుంచి బయటికి తీసుకొని రాగలగాలి. ఆడపిల్ల అనగానే ఇంకా ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారు అనే దిక్కుమాలిన ఆలోచనల్ని మానేయాలి. జస్ట్ 13 ఏళ్ల పసిబిడ్డ, ఇంకొక 10 ఏళ్ల పాటు ఆమెను సేఫ్గా చదువుకునేలాగా చేయగలిగితే ఏ ఐఏఎస్ ఆఫీసరో ఐపీఎస్ ఆఫీసరో ఏ డాక్టరో ఇంజనీరో కావచ్చు, లేదా తనకు నచ్చిన ప్రొఫెషన్లోకి ఆమె సేఫ్గా వెళ్ళిపోవచ్చు. సో అప్పటిదాకా ఆ పాపను ఈ వ్యవస్థ భద్రంగా కాపాడుకోగలగాలి, భద్రంగా చదివించగలగాలి. అది చాలా చాలా ముఖ్యం. ఈ ఇన్సిడెంట్ జరగడానికి కూడా కారణం అదే కదా, ఆమె వల్నరబుల్ కండిషన్, ఆమె పేదరికం, ఆమెకు తల్లిదండ్రులు లేకపోవడం. సో ఆ సేఫ్ జోన్లో లేకపోవడం వల్లనే ఇలాంటివి జరిగాయి. ఈవెన్ గురుకులంలో నుంచి బయటికి పంపే విషయంలో అయినా సరే ఇక్కడ గురుకులంది కూడా చాలా తప్పు ఉంది. వ్యవస్థలో ఉండే లోపాల వల్లే వాళ్ళు ఎవరో వస్తే అతను తాతైనా కాదా అని క్రాస్ చెక్ చేయకుండా పంపించేశారు. ఈ ఇన్సిడెంట్లో సరైన న్యాయం ఏదైనా ఉందా అంటే అది ఆ పాపని సేఫ్గా చదువుకునే ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం. పాప ఇలా చదువుకునేలాగా ఎవరు చేస్తారు? లోకల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు గారి కుమార్తె యనమల దివ్య ఆ బాధ్యత తీసుకుంటారా ఏమైనా పాపకు సంబంధించి? తుని పక్కనే పాయకరావుపేట నియోజకవర్గం ఉంటుంది, తునికి ఆనుకునే. అక్కడ ఎమ్మెల్యే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ఆమె తీసుకుంటారా పాప బాధ్యత? ఇక్కడ తునికి ఇంకోవైపు పిఠాపురం నియోజకవర్గం ఉంటుంది, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే. సో ఆయన ఏమైనా ఈ బాలిక చదువు బాధ్యతల్ని ఆమె సేఫ్గా ఉండేలాగా ఒక మంచి అట్మాస్ఫియర్ కల్పించే బాధ్యతల్ని తీసుకుంటారా? లేదా ఎక్స్లో పోస్ట్ చేసిన విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ పాప బాధ్యతలు తీసుకుంటారా? ఇక్కడ బాధ్యత తీసుకోవడము అంటే ఏ 5 లక్షలో 10 లక్షలో పరిహారం ప్రకటించేసి ఇంకా మర్చిపోవడము, మేము గొప్ప న్యాయం చేసేసాము అని ఫీల్ అవ్వడం కాదు. ఆమె లైఫ్లో సెటిల్ అయ్యేదాకా పూర్తి బాధ్యత తీసుకోవాలి. ప్రతి క్షణము ఆమెను కాపాడుకునేలాగా ఒక సేఫ్ హ్యాండ్స్లో ఉంటూ ఆమెను చదివించగలగాలి, ఆమెను సెటిల్ చేయగలగాలి. అప్పటిదాకా ఈ పాప బాధ్యత ఎవరు తీసుకుంటారో, ఎవరు ఆమెను కాపాడి సెటిల్ చేయగలుగుతారో అప్పుడు ఆ పాపకి న్యాయం జరిగినట్లు. అట్లాంటి ఒక న్యాయం ఈ బాలికకు, ఇలాంటి బాలికలకు ఖచ్చితంగా అవసరం. దాని గురించి మనలో ఉండే ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేయాలి. అండ్ దీంతో పాటు ఏపీలో మైనర్ బాలికలు పదే పదే కామాంధులకు టార్గెట్గా మారుతున్నారు. 1 కాదు 2 కాదు, ప్రతి నెల కూడా 100 ఇన్సిడెంట్స్ ఇలాంటివే జరుగుతున్నాయి. కానీ అన్నీ కూడా ప్రధానంగా చర్చలోకి రావు. మద్యం ఏర్లై పారుతుండడము, సినిమాల ప్రభావము, PORN వీడియోలు ఇలాంటివి పెరిగిపోతుండడము, అండ్ గంజాయి మత్తు, వీటన్నింటి వల్ల కూడా 6 నెలల పసిబిడ్డ నుంచి ఇలాంటి మైనర్ బాలికల దాకా ఎప్పటికప్పుడు టార్గెట్ అవుతూ ఉన్నారు. ఈ లైంగిక దాడుల ఘటనల్లో ఎవరైనా పొలిటీషియన్ కానీ లేకపోతే ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన అనుచరుడో చిన్న కార్యకర్తో ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రమే అవి స్టేట్ లెవెల్లో లేకపోతే 2 రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఇన్సిడెంట్ లాగా మారుతున్నాయి. పొలిటికల్ యాంగిల్ లేకపోతే అది ఒక జిల్లా స్థాయి వార్త, మండల స్థాయి వార్తగా కూడా మారట్లేదు. వాళ్ళ వైపు కూడా, ఆ బాధితుల వైపు కూడా ఎవరూ చూడట్లేదు. కనీసం ఆ బాధితుల్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళకి జరగాల్సిన న్యాయం విషయంలో కూడా సత్వర న్యాయం జరగట్లేదు. అంత దుర్మార్గంగా ఏపీలో క్రైమ్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు. ఈ తీరు మారాలి. పార్టీలకు అతీతంగా క్రైమ్ ఇన్సిడెంట్ని చూడాలి. అట్లా అసలు చూడగలుగుతుందా ఏపీ? గతంలో అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ ఖచ్చితంగా నేర్పించాలి అని అనుకునే వాళ్ళము. కానీ పసిబిడ్డల మీద కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటే వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ వాళ్ళని ఎట్లా కాపాడుతుంది? నేర్పించాల్సింది సెల్ఫ్ డిఫెన్స్ కాదు, మోరల్ వాల్యూస్ అండ్ సెక్స్ ఎడ్యుకేషన్ కూడా చాలా చాలా అవసరం. అమ్మాయిల్ని సెక్స్ వస్తువులాగా చూడకూడదు అనే ఇంగిత జ్ఞానాన్ని రకరకాల కార్యక్రమాలు, రకరకాల కార్యాచరణల ద్వారా మొత్తం సొసైటీకి నేర్పించాలి. ఏదో అబ్బాయిలకి అమ్మాయిలకి నేర్పించడం కాదు, మొత్తం సొసైటీకి. ఎందుకంటే ఇక్కడ ఈ ఇన్సిడెంట్లో ఉండేది ఒక వృద్ధుడు కదా, అతనికి ఏం చెప్తే అతని మైండ్ సెట్ మార్చగలుగుతాము, అది ఒక దీర్ఘకాలంలో జరగాలి. దానికోసం చాలా చాలా మార్పులు చేసుకోవాలి సొసైటీని. ఈ విచ్చలవిడిగా సినిమాల్లో అమ్మాయిల్ని వల్నరబుల్గా చూపించడము, అమ్మాయిల్ని వెంటబడ్డము, ఏడిపించడము, అమ్మాయిల్ని ఏడిపించే వాళ్ళు హీరోలుగా పెద్ద పెద్ద పొలిటీషియన్లుగా ఎదిగేలాగా మనం ప్రోత్సహించడము,
విచ్చలవిడిగా PORN వీడియోలు సర్క్యులేట్ చేయడము, పెద్ద పెద్ద రాజకీయ నాయకులే ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉండడము, అయినా సరే వాళ్ళకి ఓట్లేసి గెలిపిస్తూ ఉండడము, మద్యాన్ని ఏర్లై పారించడము, గంజాయిని కంట్రోల్ చేయకపోవడము, ఇలాంటివన్నీ వదిలిపెట్టేసి ఒక్కొక్క ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళని ఎన్కౌంటర్ చేయడమో, వాళ్ళని చంపి పక్కకు పడేసేయడమో, ఇన్సిడెంట్ జరిగినప్పుడు అప్పటికప్పుడు దాన్ని పొలిటికలైజ్ చేయడం వల్ల ఎలాంటి మార్పు రాదు, ఏ ఒక్క బాధితురాలకు కూడా న్యాయం జరగదు. సో మీరేమంటారు దీని మీద? మీ వాయిస్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీరేమనుకుంటున్నారో ఇక్కడ కామెంట్ చేయడంతో పాటు ఎక్కడికక్కడ మీ వాయిస్ రైజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఏ ఆడపిల్ల కూడా సేఫ్ కాదు. సో మార్పు మనందరిలోనూ రావాలి. ఇది నా రిక్వెస్ట్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.